వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 10వ చరణం. నీకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. మరొకసారి మోషే భక్తుడు చేసిన ప్రార్థనలో నుండి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. 91 కీర్తనలు మోషే రాసిన కీర్తనలుగా మనం ఆలోచన చేస్తే అనేకమైన అద్భుతమైన సత్యాలు, వాగ్దానాలు ఈ వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ విక్టరీ, విజయము. ఏ అపాయము, ఏ కీడు నీ దరికి చేరదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన చెడుపైన, కీడుపైన, అపాయాలపైన దేవుడు మనకు విజయాన్ని అందించేవాడు అన్న విషయం ఈ కీర్తనలో మనకు కనిపిస్తా ఉంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఫరో సైన్యాన్ని ఓడించి వారు విజయాన్ని పొందారో, అలాగే మన పైన అనేకమైన అపాయాలు, ప్రమాదాలు, కీడులు తలెత్తవు అని ఈ భాగం చెప్పట్ల. తలెత్తినప్పటికీ కూడా దేవుడు వాటిలన్నిటి నుండి మనకు విజయాన్ని అనుగ్రహించేవాడు అన్న మాటే మనకు కనిపిస్తా ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇట్ ఈజ్ ఏ విజిలెన్స్, నిఘా. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని రాయబడింది. ఈరోజు చొరబాటు చేసేవాళ్ళు, లోపలికి చొచ్చుకొని వచ్చేవాళ్ళు ఏ మాత్రము ప్రవేశించకుండా గ్రామ కంఠము దగ్గర ఎవరైతే కాపలా ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడు నిఘానేత్రంతో చూస్తున్నట్లుగానే దేవుడు ఏ కీడు గాని, ఏ అపాయం గాని, ఏ ప్రమాదం గాని, చివరికి ఏ తెగులు మన ఇంట్లోనికి గాని, మన ఒంట్లోనికి గాని రాకుండా దేవుడు నిఘానేత్రముతో చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఆయన కొనుకుడు, నిద్రపోడు అన్న విషయం దేవుని గురించి రాయబడతా వచ్చింది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వెలిడిటీ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చెల్లుబాటు అయ్యే కాలం. ఈ రోజుల్లో చాలా ఎక్స్పైరీ అయ్యే రోజులు మనకు కనిపిస్తా ఉన్నాయి. టాబ్లెట్స్ దగ్గర కానీ, లేదంటే ఏదన్నా డాక్యుమెంటేషన్ దగ్గర కానీ దాని చెల్లుబాటు అయ్యే కాలము అయిపోయింది అని చెప్తా ఉంటారు. మానవ పత్రాల మీద ఏదన్నా ఒక ఖాళీ పేపర్ మీద కూడా ఒక సంతకం చేసి రాజముద్ర వేస్తే దానికి ఎంత విలువ ఉంటుందో దేవుని వాక్యానికి, దేవుని వాగ్దానానికి దానికన్నా మించిన విలువ ఉంది. ఇది తెల్ల కాగితం పైన రాయబడిన నల్లక్షరాలు అనుకోవద్దు. ఇది ప్రపంచం తలక్రిందులు అయిపోయినప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరని చెల్లుబాటు అయ్యే, దేవుడు రాకడ వరకు చెల్లుబాటు అయ్యే దేవుని వాగ్దానము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ విజన్, దృష్టి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ప్రభువుని విశ్వసించిన వారంగా మన దృష్టి తాత్కాలికమైన, చాలా ఇప్పుడు పరిస్థితుల మీద ఆధారపడటం కాదు, కానీ భవిష్యత్తును గురించి, పరలోకం నుండి దేవుడిచ్చే వాగ్దానాల పైన మనం దృష్టి పెట్టే వారంగా ఉండాలి. ఉదాహరణకి 120 సంవత్సరాల తర్వాత భయంకరమైన జలప్రలయం రాబోతుంది అని ఎరిగిన వాడుగా నోవాహు దేవుని వాగ్దానాల పైన, దేవుని మాట పైన దృష్టి కలిగిన వాడుగా 120 సంవత్సరాలు వాడను తయారు చేయటంలోనే ఆయన జీవితం ముగించబడతా వచ్చింది. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రపంచం అంతా తుడిచిపెట్టుకుపోయిన వాగ్దానాల పైన ఆధారపడిన నోవాహు ఆ వాడలో సజీవుడిగా ఉన్నట్లుగా, తర్వాత ప్రపంచం మొత్తం ఆయన సంతానమే విస్తరించినట్లుగా, ఎవరైతే భవిష్యత్తు ముప్పును కూడా ఆలోచించి ప్రస్తుత కాలంలోనే దేవుని వాగ్దానాల పైన ఆధారపడి ఉంటారో వారికి నరకము అనే భవిష్యత్ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి సిలువ అనే ఒక వాడలో మనం ఉండగలిగితే మన జీవితాలు భద్రంగా ఉంటాయి అని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి అపాయం ఏమి, ప్రమాదం ఏమి, కీడేమి మాకు దరిచేరనీయకుండా, ఏ తెగులు మా గుడారంలో సమీపించకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.